హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి మాస్ జాతర మూవీ రివ్యూ గురించి అయితే మాట్లాడబోతున్నాం మామ. సో కొంచెం డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంకా ట్రాఫిక్లోనే ఉన్నాను అనమాట. మాస్ జాతర ఈ మూవీకి వెళ్ళే వాళ్ళకి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే చెప్తున్నా, ఏంటంటే మీరు ఈ సినిమా మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెట్టుకోకుండా వెళ్ళిపోతే బీభత్సంగా ఎంజాయ్ చేస్తారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది, ఎందుకంటే వింటేజ్ రవితేజ గారిని చూస్తారు, అలాగే బీభత్సమైన మాస్ యాక్షన్ సీన్స్ అయితే చూస్తారు. కొన్ని సీన్స్ అనేవి రొట్ట కామెడీగా అనిపిస్తాయి అనమాట. కొన్ని కామెడీ సీన్స్ అనేది వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వవు. సో మెయిన్ పాయింట్ వచ్చేసరికి రవితేజ గారు వచ్చేసరికి రైల్వే పోలీస్. సో ఈయనకు అనేది ఒక లిమిట్ అనేది ఉంటుంది అనమాట, స్టేషన్కి సంబంధించింది. సో ఆ లిమిట్ వరకే మనోడు చూసుకోవాల్సిందే. సో బయట ఊరిలోకి సంబంధించింది ఏదన్నా కానీ మనోడికి అయితే అవసరం లేదు. సో మనోడికి నవీన్ చంద్ర బయట స్మగ్లింగ్ చేసే నవీన్ చంద్రకి ఎలా లింక్ వచ్చింది? సో ఇది మీరు థియేటర్లో చూస్తారు. నవీన్ చంద్ర వైలెంట్గా అయితే మీకు కనిపిస్తాడు అనమాట ఈ మూవీలో. నేను మీకు ఆల్రెడీ ఒకటి చెప్పాను, నిజం సినిమాలో గోపిచంద్ని అలాగైతే చూపించారు. సో అలాగే చూపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి ప్రీవియస్ వీడియోలో అయితే చెప్పాను అనమాట. సో సేమ్ అనేది ఇక్కడ కొంచెం అలాగే అనిపిస్తుంది మీకు చూసేటప్పుడు. అలాగే రవితేజ గారి కొన్ని సినిమాలు ఉంటాయి చూసారా, సో మీకు ఆ మూవీస్ కూడా గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. క్రాక్ మూవీలో వేటపాలెం సంబంధించిన గాడిద నెత్తురు తాగే వాళ్ళు ఉంటారు కదా. సో సేమ్ ఇక్కడ కూడా ఒక బ్యాచ్ ఉంటుంది అనమాట. వీళ్ళు వచ్చేసరికి బిర్యానీ బ్యాచ్. సో మేకపోతుని ఉంటుంది, అంటే మేకపిల్లని చంపేసి ఎవరో ఒకరిని చంపేస్తారు. వీళ్ళు చంపేసిన తర్వాత ఆ మేక బిర్యానీ అనేది వీళ్ళు చేసుకుంటారు అనమాట కాన్సెప్ట్. సో అలా ఉంటుంది. మీకు కొన్ని చెప్పాను కదా, చూసినట్టు అన్ని మూవీస్ అనేవి చూసినట్టు అనిపిస్తాయి. ఒక హాఫ్ అన్ అవర్ మూవీ నడిచేంత వరకు కూడా అలాగే అనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఇంటర్వెల్కి హాఫ్ అన్ అవర్ ముందు దాకా కూడా ఇదే జరుగుతుంది. ఆ తర్వాత నుంచి మూవీ అనేది నెక్స్ట్ రేంజ్కి అయితే వెళ్ళిపోద్ది. ఎటువంటి ఎక్స్పెక్టేషన్